అరే నా దగ్గర అయితే ఈ చెక్కలున్నాయి, నేను దీంతో మంచి దృఢమైన ఇల్లు కట్టుకోవచ్చు. అరే బార్బర్ ఇటు చూడరా, నా దగ్గర కూడా గడ్డి ఉంది, చూడు నేను ఈ గడ్డితో మంచి ఇల్లు కట్టేస్తా. అరే చీ, నీ ఇల్లేంటి ఇలా చిన్నగా ఉంది, గాలికి కూడా ఎగిరిపోయేలాగు. అరే దొంగ బార్బర్ మంచిగా మాట్లాడరా, నా ఇల్లు చాలా గట్టిగా ఉంటది. సరే మరి ఇప్పుడు నేనైతే నా ఇంట్లోకి వెళ్ళి పడుకుంటా. అరే ఆగు, నేను కూడా నా కర్రలతో ఒక మంచి ఇల్లుని కట్టుకుంటా. అరే వా, చూసావా విరాట్, నా ఇల్లు ఎంత మంచిగా ఉందో. అరే బార్బర్ బ్రో, నీ ఇల్లు చాలా బాగుంది, ప్లీజ్ నాకు కూడా ఈ ఇటుకలతో మంచి ఇల్లు కట్టివ్వవా. అరే విరాట్, అయినా నీ ఇల్లు ఎవరు కడతారా, పోరా, నువ్వు ఇక్కడే ఏడ్చుకుంటూ ఉండు, నేను నా ఇంట్లోకి వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. అయ్యో గాయస్, వీడేంటి నన్ను ఇలా ఎక్కిరించి వెళ్ళిపోతున్నాడు. గాయస్, ఒకవేళ నేను కూడా ఒక మంచి ఇల్లును కట్టుకోవాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జై బజరంగబలి, నేను ఒక మంచి ఇల్లు కట్టేస్తా. అరే వా ఫ్రెండ్స్, చూసారు కదా నా ఇల్లు కూడా ఎంత పెద్దగా అయ్యిందో. ఆగండి రా, నేను మీ ఇల్లునన్నింటినీ కూల్చేస్తా. అరే ఈ ఇల్లులన్నీ ఈజీగా పగిలిపోయినాయి, కానీ ఈ ఇల్లేంటి అస్సలు పగలడం లేదు. ఒరే దొంగ విధవా, నా ఇల్లు అస్సలు పగలదు, ఎందుకంటే నేను ఆ ఆంజనేయ స్వామి భక్తుణ్ణి. గాయస్ మీరు కూడా కామెంట్స్ లో చెప్పండి, జై బజరంగబలి.